అమ్మని నైట్ అయిపోయింది, చక్కగా ఫ్రెష్ చేసి చక్కగా వేపుడు జాబ్ ఇచ్చేసాను, టాబ్లెట్లు అన్నీ వేసాను, ఇంకా పడుకోబెట్టేశాను. కొంచెం అమృతాయనం మీద రాయాలి ప్రతిరోజు. అమ్మకి అమృతాయనం తలకి, కాళ్ళకి, మరి నొసలకి కూడా అమృతాయనం రాయాలి. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకి సేవ చేసుకుంటే ఎంతో భాగ్యము, ఇది వాస్తవము. అమ్మ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఇది అమృతాంజనం. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు మీరు అర్థం చేసుకొని వాళ్ళు అడగలేని పరిస్థితులు ఉన్నారు కనుక మనం ఆ అమృతాంజనం రాయాలి. ఎందుకంటే అమ్మకి అమృతాంజనం అలవాటు. మనం రాసి పడుకోబెడితే తెల్లవారులు హ్యాపీగా వాళ్ళు పడుకుని పోతారు. అలాగే కొంచెం పేక దగ్గర కూడా అమ్మకి అలవాటు. అమ్మ అలవాట్లని కూడా నేను వదిలేయలేదు. ఎందుకంటే అమ్మకి ఏ అలవాట్లు ఉందో అలవాట్లన్నీ కూడా, అమ్మ మాట్లాడకపోయినా అలవాట్లన్నీ కూడా నేను నెరవేరుస్తున్నాను. ఎందుకంటే ప్రతిరోజు అమ్మతో రాసుకుంటుంది. అలాగే గుండె కొంచెం కూడా కొంచెం రాసేస్తాను. ఈ ఏజ్లో మరి గుండెకు కూడా రాస్తాను. అమ్మ అడగలేని పరిస్థితిలో ఉంది, చక్కగా పడుకుంటుంది. ఇలా మరి అడగలేని పరిస్థితుల్లో అమ్మ ఒక రోజు అయితే గుండెను పట్టుకొని చాలాసేపు ఏదో మరి తెలియని బాధ అమ్మకుంది, గుండెను పట్టుకొని బాధపడుతుంటే అప్పుడు నేను అర్థం చేసుకుని అమ్మ గుండె నొప్పి వస్తుంది అమ్మకని వెంటనే గుండె నొప్పి రాసి ఆ రోజు నుండి అమ్మకి ఈ తల భాగంలో కూడా అమ్మకి అలవాటు. ఈ అమృతాయనం తీసుకొని ఈ తల భాగంలో రాసుకుంటుంది. అలాగంట అమ్మకి, ఎందుకంటే లోపల తలలో పైన బ్రెయిన్ దగ్గర మరియు బ్లడ్ స్టక్ అయిపోయింది. పెయిన్ తట్టుకోలేక అమ్మ ఈ తల భాగంలో 3 వైపులు కూడా మధ్యలోని పక్కన కూడా ఈ తలనొప్పులు తల అమృతాయనం రాసి ప్రతిరోజు కూడా అమ్మకి ఇలా రాసి పడుకోబెడతాను. ఎప్పుడైతే ఇలాగ నేను రాసి పడుకోబెడుతున్నానో అమ్మ ఏమవుతుందంటే చక్కగా నిద్రపోతుంది. మధ్యలో మాత్రం లేచి నైట్ టైము మంచినీళ్ళు నోరు తడుపుతాను. తెల్లవారుజామున చక్కగా లేపి వాటర్ తాగిస్తాను. 7:30 ఆ టైంకి 8 ఆ టైంకి వేడి నీళ్ళలో ORX పౌడర్ వేసి పట్టి టైరాయిడ్ టాబ్లెట్ వేస్తాను. ముక్కు కూడా కొంచెం రాస్తే, అమ్మా ముక్కు వాసన చూడు, ఓకే పీర్చు రాసి అలాగే చిన్న కంటికాడు కూడా లైట్గా కనురెప్పల మీద చిన్న రాసి కంటికి కూడా ఇలాగంటే చక్కగా ఆ యొక్క స్ట్రాంగ్కి నిద్రపోతుంది. తండ్రి సయ ఈ దినము అమ్మగారు పడుకుంటున్నారు, మంచి నిద్ర ఇవ్వండి. అమ్మ చుట్టూ మా గృహం చుట్టూ మా కుటుంబం చుట్టూ మీకు అంచవేస్తున్నాను. ఈ రాత్రి మంచి నిద్ర ఇవ్వండి, మీ దర్శనాలతో మాతో మాట్లాడండి. అలాగే అమ్మగారికి మంచి ఆరోగ్యం ఇచ్చి రేపటి దినం నీ చిత్త ప్రకారం నడిపించు. అమ్మకు నువ్వు ఆరోగ్యం ఇచ్చావని నమ్ముతున్నాను. తండ్రి సయ అమ్మ చుట్టూ మా గృహాల చుట్టూ మా కుటుంబం చుట్టూ కూడా మీకు అంచవేస్తున్నాను. మీరు మాతో ఉన్నారు. ఈ దినమంతా మీరే కాచి కాపాడి ఈ దినం మంచి నిద్ర ఇచ్చి రేపటి దినం నీ చిత్త ప్రకారం నడిపించు. నజరేయుడైన నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇలా ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేస్తాను. అలాగే ప్రతిరోజు తెల్లవారు ప్రార్థన చేస్తాను, రాత్రి పడుకుంటప్పుడు ప్రార్థన చేస్తాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే, మీ తల్లిదండ్రుల్ని అలా చూడండి. వారు అడగలేని పరిస్థితులు ఉండేటప్పుడు వారికి ఏ అలవాట్లు ఉన్నాయో అలవాట్లన్నీ తీర్చండి. తలనొప్పి రాసుకున్న అలవాటు మా అమ్మగారికి ఉంది, తలనొప్పి మందు. అలాగే కాళ్ళు కూడా ఇందాకలంతా పట్టాను. కాలు కూడా ఇప్పుడు నైట్ కొంచెం మేము పడుకుంటప్పుడు కొంచెం కాలుకి పట్టేసి మేము పడుకుంటాం. దేవునికి మహిమ, ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులను ప్రేమించండి, చిన్న పిల్లల్లో చూడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అమ్మ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. మీ బ్రదర్ శైలేష్ పాల్. ఇది అమ్మ చూసారా, అమ్మ కొంచెం చూడండి. ఆ మైండ్ ఆ తలలో నొప్పి వచ్చినప్పుడే అలా ఆ తలని ఆ ఫేస్ని టైట్ చేసేస్తుంది.
అందరూ ప్రార్థన చేయండి అమ్మ ఆరోగ్యం కొరకు.